చికెన్ కర్రీ ఎప్పుడు వండినా ఒకేలా కాకుండా ఇలా ఈ మసాలాలు తయారు చేసుకుని వేసుకుంటే నీసు వాసన లేకుండా మంచి టేస్ట్గా మనకి ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ చికెన్ శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ చికెన్ ముక్కలకు మొత్తం అంతా మసాలా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది. దాని తర్వాత మనం మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక లవంగ, యాలకులు, ఒక అనాస పువ్వు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు కూడా వేసుకుని వీటిని ద్వారగా వేపుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ద్వారగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం కోసం మనకి త్వరగా వేయడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని వేపుకుంటే మనకి ఈ ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ మనకి వేగిన తర్వాత మనం ఇలా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడగా ఉప్పు, కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత అప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 6-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కూర కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మనం ఇక్కడ నేను గుడ్లు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ గుడ్లు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బాగా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం అంతా ఈ కూరలో వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మనం కూర ఉడికించుకుంటే మనకు చికెన్ మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుంది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.